నమస్తే, వెల్కమ్ టు 1 టీవీ న్యూస్. ముందుగా బులెటిన్ లో హెడ్లైన్స్ చూద్దాం. ట్రేడ్ వార్ కు భయపడం, ట్రంప్ కు చైనా వార్నింగ్. రైతులను ఆదుకుంటాం, చంద్రబాబు భరోసా. క్రీడలకు అధిక ప్రాధాన్యత, మంత్రి అనిత. అఖిల భారత పోలీస్ పవర్ లిఫ్టింగ్ క్లస్టర్ పోటీలను రాష్ట్ర హోంమంత్రి వంగలపూడి అనిత, డీజీపీ హరీష్ కుమార్ గుప్తా ప్రారంభించారు. ఈ సందర్భంగా హోంమంత్రి అనిత మాట్లాడుతూ 5 రోజుల పాటు 2 ప్రాంతాలలో ఈ పోటీలు నిర్వహిస్తామన్నారు. పోలీసుల క్రీడా స్ఫూర్తిని నింపేందుకు గత ఏడాది ఈ పోటీలు ప్రారంభించామని చెప్పారు. ప్రత్యేక రాష్ట్రం ఏర్పాటైన తర్వాత మొదటిసారిగా పోటీలు జరగడం శుభ పరిణామమన్నారు. పవర్ లిఫ్టింగ్ తో పాటు యోగా పోటీలను కూడా నిర్వహించడం చాలా సంతోషకరంగా ఉందని తెలిపారు. యోగాలో రాష్ట్రం గిన్నీస్ బుక్ సాధించిన సంగతి తెలిసిందే అని అన్నారు. రాజధానిలో స్పోర్ట్స్ సిటీ ఏర్పాటు చేస్తామని వెల్లడించారు. క్రీడలకు కూటమి ప్రభుత్వం ప్రాధాన్యతనిస్తోందన్నారు. అన్ని రాష్ట్రాల నుంచి 1011 మంది క్రీడాకారులు పోటీల్లో పాల్గొంటున్నారని మంత్రి అనిత పేర్కొన్నారు. అమరావతి రైతులను అన్ని విధాలుగా ఆదుకుంటామని సీఎం చంద్రబాబు భరోసానిచ్చారు. వారు ఆవేదన తాను అర్థం చేసుకున్నట్లు చెప్పారు. తాజాగా అమరావతిలో పర్యటించిన సీఎం చంద్రబాబు ఇక్కడ నిర్మించిన 7 అంతస్తుల మున్సిపల్ శాఖ కేంద్రం కార్యాలయాన్ని కూడా ప్రారంభించారు. అయితే దీనికి ముందు ఆయన అమరావతి రైతులతో ప్రత్యేకంగా మాట్లాడారు. తమను పట్టించుకోవడం లేదని, న్యాయం చేయడం లేదని ఆవేదన వ్యక్తం చేస్తూ ఇక్కడి రైతులు ఉద్యమానికి సిద్ధమైన విషయం తెలిసిందే. ఈ క్రమంలో రైతులతో మాట్లాడిన చంద్రబాబు వారికి భరోసా కల్పించారు. ప్రస్తుతం రాష్ట్రం ఆర్థికంగా ఇబ్బందుల్లో ఉందని, త్వరలోనే రైతులకు ఇవ్వవలసిన ప్రయోజనాలు ఇస్తామని చెప్పారు. ఎవరూ అధైర్యపడవద్దని ఆయన సూచించారు. ముఖ్యంగా ప్రతిపక్ష పార్టీలు చెబుతున్న మాటలు విని ప్రభుత్వాన్ని అపార్థం చేసుకోవద్దని సూచించారు. ప్రభుత్వాన్ని ఇబ్బందుల్లో పెట్టేందుకు కొన్ని శక్తులు పనిచేస్తున్నాయని, వాటి వలలో పడవద్దని పరోక్షంగా వైసీపీని ఉద్దేశించి సీఎం చంద్రబాబు వ్యాఖ్యానించారు. అనంతరం మున్సిపల్ శాఖ ప్రధాన కార్యాలయాన్ని సీఎం చంద్రబాబు ప్రారంభించారు. దీనికి సంబంధించి భూములిచ్చిన రైతులతో కలిసి భవనాన్ని ప్రారంభించిన ఆయన రాజధాని పనులు రీస్టార్ట్ అయ్యాక ప్రారంభమైన తొలి ప్రభుత్వ భవనం ఇదేనని వ్యాఖ్యానించారు. ఇది రైతుల త్యాగంతో ఏర్పాటు చేసుకున్న నిర్మాణమని, వారి సేవలను, వారి త్యాగాలను ఈ ప్రభుత్వం ఎప్పటికీ గుర్తు పెట్టుకుంటుందని చెప్పారు. భవనాన్ని ప్రారంభించిన అనంతరం భవన నిర్మాణ తీరును మంత్రి నారాయణను అడిగి తెలుసుకున్నారు. ఏ దేశంలోనూ తాము ముందుగా ట్రేడ్ వార్ కు దిగబోమని, కానీ ఎవరైనా దానిని ప్రారంభిస్తే మాత్రం భయపడబోమని చైనా తేల్చి చెప్పింది. చైనా వస్తువులపై అమెరికా ప్రెసిడెంట్ డొనాల్డ్ ట్రంప్ ప్రకటించిన 100% అదనపు టారిఫ్లను అమలు చేస్తే గనక అందుకు తగిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించింది. టారిఫ్ల విషయంలో అమెరికా ద్వంద్వ ప్రమాణాలను వదిలిపెట్టాలని, తప్పుడు విధానాలను సరిచేసుకోవాలని హితవు పలికింది. రేర్ ఎర్త్ మినరల్స్, వాటి మైనింగ్ ఉత్పత్తుల ఎగుమతులపై చైనా గురువారం ఆంక్షలు విధించడంతో ఆ దేశంపై నవంబర్ 1 నుంచి అదనంగా 100% టారిఫ్లు విధిస్తామంటూ ట్రంప్ శనివారం ప్రకటించారు. దీంతో అమెరికా తీరుపై చైనా విదేశాంగ శాఖ ఆదివారం తీవ్రంగా స్పందించింది. తాము దేశ ప్రయోజనాలు, హక్కుల పరిరక్షణ కోసమే ఆంక్షలు విధించామని, రేర్ ఎర్త్ మినరల్స్ ఎగుమతిని పూర్తిగా నిషేధించలేదని తెలిపింది. ప్రకాశం జిల్లా ఖమ్మం పట్టణం పందులాపురం సెంటర్ చెక్ పోస్టు సమీపంలో విద్యుత్ షాక్ తో భవన నిర్మాణ కార్మికుడు తీవ్ర గాయాలైన విషయం తెలిసిందే. ఆ కార్మికుడికి ఒంగోలుకు తరలిస్తూ ఉండగా మార్గం మధ్యలోనే మృతి చెందాడు. మృతుడు ఖమ్మం మండలం పోరుమావిలపల్లి గ్రామానికి చెందిన పెద్ద గురవేగగా పోలీసులు గుర్తించారు. ఇంటి నిర్మాణంపై సెంట్రింగ్ పనులు చేస్తున్న సమయంలో నిర్మాణ ఇంటికి సమీపంలో మెయిన్ వైర్లపై బైండింగ్ వైరు తగలగా ఈ ఘటన చోటు చేసుకుంది. సంఘటన స్థలానికి చేరుకున్న విద్యుత్ శాఖ ఏఈ మరియు సిబ్బంది ఎలా జరిగింది అన్న కోణంలో ఇంటి యాజమానితో అడిగి తెలుసుకున్నారు. సంఘటన స్థలానికి చేరుకున్న పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. కడప జిల్లా బద్వేలు నియోజకవర్గం పోర్మామిల పట్టణం వరిజకోట వీధిలో దాదాపు 8వ శతాబ్దపు ప్రసిద్ధిగాంచిన పడమర ముఖం కలిగిన శివాలయం 30 సంవత్సరాలుగా నిరాధారంగా పూజలు అందుకోకుండా దీన వ్యవస్థలో ఉంది. శివాలయ ప్రాంగణం చుట్టూ చెట్లతో, జంతువులు మూత్రంతో శిథిలావస్థకు చేరుకుంది. గత 5 రోజుల క్రితం గుడి యొక్క పరిస్థితి చూసి తట్టుకోలేక పౌరవామిళ్ల భక్తులు సోషల్ మీడియా పేజ్ లో వీడియోని అప్లోడ్ చేయడం జరిగింది. ఆ వీడియో యుఆర్ఏ ఫోటో లైఫ్ యుగంధర్ వరకు చేరడంతో సమాచారాన్ని సేకరించి ఒక వీడియో ద్వారా పిలుపునివ్వడం జరిగింది. దానికి సంబంధించిన
ప్రజలు, పోరుమామిల గ్రామస్తులు, చుట్టుపక్కల ప్రాంతాల వారు కూడా చిన్నపిల్లల నుంచి స్త్రీ, పురుషులు మరియు పోరుమామిల ప్రజల సహకారంతో పురాతన ఆలయానికి పునర్వైభవం తీసుకురావడం జరిగింది. జై శ్రీరామ్ 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 హర హర మహాదేవ హర హర మహాదేవ హర మహాదేవ హర హర మహాదేవ జై శ్రీరామ్ జై శ్రీరామ్ జై శ్రీరామ్ జై శ్రీరామ్ శ్రీశైలం దేవస్థానం పాలక మండలి నియమిస్తూ రాష్ట్ర ప్రభుత్వం జీవో విడుదల చేసిన నేపథ్యంలో శ్రీశైలం దేవస్థానంలోని చంద్రావతి కళ్యాణ మండపంలో నూతనంగా ధర్మకర్తల మండలి శాస్త్రోక్తంగా పూజలు నిర్వహించి ప్రమాణ స్వీకారం చేశారు. ఈ ప్రమాణ స్వీకారానికి ఏపీ ఆరోగ్య శాఖ మంత్రి సత్యకుమార్ హాజరయ్యారు. ముందుగా పాలక మండలి చైర్మన్ పోతుగుంట రమేష్ నాయుడుతో దేవస్థానం అసిస్టెంట్ కమిషనర్ చంద్రశేఖర్ రెడ్డి ప్రమాణ స్వీకారం చేయించారు. అనంతరం పాలక మండలి సభ్యులుగా మిగతా వారంతా ప్రమాణ స్వీకారం చేశారు. అయితే ఈ ప్రమాణ స్వీకారం చేసేందుకు ఇద్దరు సభ్యులు గైర్హాజరయ్యారు. రాష్ట్ర ప్రభుత్వం నూతనంగా 17 మందిని పాలక మండలి సభ్యులుగా నియమిస్తూ ఉత్తర్వులు జారీ చేసిన నేపథ్యంలో నంద్యాల జిల్లాకు చెందిన చిటాపట్ల భరద్వాజ్ శర్మ, మరో మహిళ శ్రీశైలానికి చెందిన గుల్లా గంగమ్మ హాజరు కాలేదు. శ్రీశైలం శ్రీ రమరాంబిక మల్లికార్జున స్వామి దేవస్థానం నూతన పాలక మండలి ప్రమాణ స్వీకారం ఈరోజు నాతో పాటి ఆ బోర్డు సభ్యులు, ప్రత్యేక ఆహ్వానితులు అందరూ కూడా ప్రమాణ స్వీకారం చేశారు. మొదటిగా ఈ అవకాశం నాకు కల్పించినటువంటి రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారికి, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారికి, వైద్య ఆరోగ్య శాఖ మంత్రి సత్యకుమార్ గారికి, ఆ పార్టీ అధ్యక్షులు టీవీఎస్ మాధవ్ గారికి ప్రత్యేక కృతజ్ఞతలు, అభినందనలు. నాపై ఎంతో నమ్మకంతో ఈ బాధ్యతను అప్పగించిన నా బోర్డు సభ్యులందరికీ కూడా మరొకసారి ప్రత్యేక కృతజ్ఞతలు, అభినందనలు. సనాతన ధర్మాన్ని అనుసరిస్తూ ఈ దేవస్థాన నియమ నిబంధనలు పాటిస్తూ ఎంతో ప్రసిద్ధమైనటువంటి ఒకే చోట శక్తిపీఠము, జ్యోతిర్లింగం ఉన్నటువంటి అతి పెద్ద ప్రాంగణం గల శ్రీశైలం దేవస్థానం ఎంతో ప్రసిద్ధమైనది. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అశ్వరావుపేట నియోజకవర్గంలో కురుస్తున్న భారీ వర్షాలకు ఖమ్మం అశ్వరావుపేట జాతీయ రహదారిలో రోడ్లపై వర్షపు నీరు చేరడంతో వాహనాల రాకపోకలకు తీవ్ర అంతరాయం ఏర్పడింది. రోడ్లు కనిపించని తీవ్రతతో వర్షం కురవడంతో వాహనాలు ఎక్కడికక్కడ నిలిచిపోయాయి. ఉత్తర భారత్ నుంచి ప్రారంభమైన నైరుతి రుతుపవనాలు తెలంగాణ ప్రాంతానికి చేరుకోవడంతో పాటుగా ఈ నెల 17వ తారీఖుకి రుతుపవనాలు పూర్తి స్థాయిలో నిష్క్రమించే అవకాశాలు ఉండటంతో రాబోయే 3 రోజుల పాటు భారీగా వర్షాలు పడే సూచనలున్నాయి. జగిత్యాల రూరల్ పోలీస్ స్టేషన్ పరిధిలో గల దరూర్ గ్రామంలో దొంగలు తాళం వేసి ఉన్న 4 ఇళ్లలో చొరబడి చోరీకి పాల్పడ్డారు. దుబాయ్ లో ఉంటున్న ఎన్నంవెల్లి శ్రీనివాస్ ఇంట్లో ఆయన భార్య లేని సమయంలో 41 తులాల వెండి ఆభరణాలు, 3 తులాల బంగారం మరియు 15,000 రూపాయలు నగదును దోచుకెళ్లారు. షేక్ షబానా ఇంటికి తాళం వేసి బైన్సా వెళ్లగా ఆమె ఇంట్లో నుంచి 3.5 తులాల బంగారం, 12 తులాల వెండి మరియు 50,000 రూపాయలు నగదును తీసుకెళ్లారు. అదే వీధిలో ఉండే త్యాగాల నరేష్ తన భార్యతో అత్తగారింటికి వెళ్లగా అతని ఇంట్లో నుంచి ఒక్కొక్కటి 1/2 తులం విలువ గల 3 బంగారు గొలుసులు, 1,70,000 రూపాయలు నగదు, మంత్రి కవిత ఇంట్లో నుంచి 4 చిన్నపిల్లలు బంగారు ఉంగరాలు, 1/2 తులం గొలుసు, 3/4 తులం విలువ గల 2 ఉంగరాలు, ముద్ద బంగారం 1/4 తులం చోరీకి గురైంది. ఈ సంఘటనపై జగిత్యాల రూరల్ సీఐ సుధాకర్ దొంగతనాలు జరిగిన ఇళ్లలో విచారణ చేసి దొంగలను వెంటనే పట్టుకుంటామని పేర్కొన్నారు. ఈరోజు ఇందిరమ్మ కాలనీ దరూర్ రూరల్ మండల్లో, జగిత్యాల రూరల్ మండల్లో
కొన్ని ఇళ్లలో దొంగతనం జరిగింది. దాంట్లో భాగంగా దర్యాప్తులో భాగంగా మేము ఈరోజు అన్ని ఇళ్ళు తిరగడం జరిగింది. దీంట్లో ఒక 4 ఇళ్లలో ప్రధానంగా గుర్తు తెలియని దొంగలు లాక్ బ్రేక్ చేసి లోపలికి ప్రవేశించి బీరువాలో, తర్వాత బ్యాగులలో, వివిధ ప్లేసెస్లలో ఉన్న బంగారం, తర్వాత కొంత నగదు తీసుకెళ్ళడం జరిగింది. వీళ్ళు ఒక గ్యాంగ్లా కనిపిస్తున్నారు. మేము తరోగా వెరిఫై చేస్తాం. ఈ ఏరియాలో కొన్ని సీసీ కెమెరాలు కూడా ఉన్నాయి, అవన్నీ వెరిఫై చేయాల్సి ఉంది. మా ఫింగర్ ప్రింట్ టీం కూడా వర్క్ స్టార్ట్ అయింది ఆల్రెడీ. ఫింగర్ ప్రింట్ క్లూస్, అదేవిధంగా మరి ఈ ఏరియా టవర్ డంపు, CDRs అవన్నీ కూడా పెడతాం. క్లూస్ ఆధారంగా వీటిని 4 ఇళ్లలో జరిగిన దొంగతనాల్ని ఇంత తొందరగా వెళితే అంత తొందరగా డిటెక్ట్ చేస్తామని చెప్పేసి సందర్భంగా తెలియజేస్తున్నాం. నేను ఊరికి పోయినా సార్ నిన్న పొద్దున. ఈ టైం వరకు ఇంకా వెళ్ళను లేను. ఇంకా అక్కడికి పోయి రాత్రే ఇదంతా జరిగింది. 3 తులాల బంగారం, 50,000 క్యాష్ అన్నీ అక్కడ వారేసి మొత్తం అక్కడ తీసుకొని ఆయన మొత్తం వారేసిపోయారు సార్. మొత్తం బీరువాలనే పెట్టిన నేను. లాకర్లు అన్నీ పలగొట్టేసిండ్రు. ఇంకా వెండి కూడా ఉండే సార్, ఆ వెండి కూడా తీసుకున్నారు. అన్నీ పిల్లగాళ్ళ గొలుసులు ఉండే, ఉంగరాలు అవి అన్నీ ఉండే, చైన్లు మొత్తం పోయినాయి సార్. ఏం లేదు అన్న. ఇప్పుడు పొద్దున గేటుకు తాళం లేదని ఇక్కడ వాడకట్టోళ్ళు చూసి, మరి ఇలా గేటుకు తాళం లేదు, ఎప్పుడైనా పోయేటప్పుడు గేటుకు తాళం వేసుకొని పోతుంది, మరి గేటుకు తాళం లేదని వాళ్ళు వచ్చి చూసిండ్రు. చూసే వరకు ఈ తలుపులు అన్నీ తెరనే ఉన్నాయి, తలుపులు దగ్గరికి వేసే ఉన్నాయి సార్. ఆర్ఎస్ఎస్ శతాబ్ది ఉత్సవాలలో భాగంగా పెద్దపల్లి జిల్లా గోదావరి కనిలో పథ సంచలనం నిర్వహించారు. గోదావరి కని నగర మండల శాఖ ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ సమ్మేళనంలో పెద్ద ఎత్తున ఆర్ఎస్ఎస్ కార్యకర్తలు పాల్గొన్నారు. పట్టణంలోని ప్రధాన చౌరస్తా, లక్ష్మీనగర్, అశోక్ నగర్, గణేష్ నగర్, మార్కండేయ కాలనీ మీదుగా భారీ ర్యాలీ నిర్వహించారు. ర్యాలీలో మహిళలు, ప్రజలు పెద్ద ఎత్తున ఆర్ఎస్ఎస్ కార్యకర్తలకు స్వాగతం పలికారు. ఉమ్మడి కరీంనగర్ జిల్లా ఆర్ఎస్ఎస్ సహా ప్రముఖ కొప్పెల్లి రాజతన్న మాట్లాడుతూ దేశ హితం కోసం ఆర్ఎస్ఎస్ ఉద్భవించిందని అన్నారు. శతాబ్ది ఉత్సవాలు పంచసూత్రాలను పాటిస్తూ ముందుకు సాగుతున్నట్లు ఆయన పేర్కొన్నారు. దేశంలో ఎక్కడ ఎలాంటి ప్రకృతి వైపరీత్యాలు వచ్చినా ప్రజలకు సేవ చేయడంలో ఆర్ఎస్ఎస్ కార్యకర్తలు ముందుంటారని ఆయన అన్నారు. దేశం భారతదేశం. ఒకప్పుడు విశ్వగురువుగా ఉన్నటువంటి దేశము కొన్ని కారణాల చేత బానిసత్వంలోకి వెళ్ళింది. బానిసత్వంలోకి వెళ్ళినటువంటి దేశాన్ని పరమ వైభవ స్థితికి ప్రపంచంలో ఏ దేశము గెలవలేనటువంటి శక్తిగా మలచడం కోసం రాష్ట్రీయ స్వయంసేవక సంఘం ప్రయత్నం చేస్తుంది. స్వామి వివేకానంద చెప్పినట్టు ఇనుప కండరాలు, ఉక్కు నరాలు, వజ్రదుల్యమైనటువంటి మనసు కలిగినటువంటి వ్యక్తులు 100 మంది కనుక ఉన్నట్టయితే ఈ దేశాన్ని నేను పరమ వైభవ స్థితికి తీసుకెళ్తానని చెప్పేసి స్వామి వివేకానంద చెప్పారు. ఆ మాటల్ని తీసుకున్నటువంటి కేశవరావు బలిరామ్ పంత్ హెగ్డేవార్ గారు 1925 నాగపూర్లో రాష్ట్రీయ స్వయంసేవక సంఘాన్ని ప్రారంభం చేశారు. అలాంటి సంఘము ఒక చిన్న విత్తనంగా ఉన్నటువంటి సంఘము వటవృక్షంలాగా ఈరోజు ప్రపంచంలో ఒక 50 దేశాల్లో విస్తరించింది. జగిత్యాల జిల్లా ప్రజావాణిలో కలెక్టర్ కు చిన్నారులు విజ్ఞప్తి చేశారు. ప్రజావాణిలో మోహన్ రావుపేట గ్రామానికి చెందిన ఒక మహిళ తన పిల్లలతో కలిసి వచ్చి చేసిన ఫిర్యాదు ప్రజావాణికి వచ్చిన ప్రతి ఒక్కరిని కూడా కదిలించింది. వివరాల్లోకి వెళితే భూమిని అక్రమ రిజిస్ట్రేషన్ చేసుకుని మమ్మల్ని చంపుతామని తాత, మామ, మరో 6 కలిసి బెదిరిస్తున్నారు. అదే భూ వివాదంలో మా నాన్నను చంపారు.
ఆ భూమిలో మాకు వాటా ఉంది. ప్రస్తుతం మేము అద్దెంట్లో నివసిస్తున్నాము. మా తండ్రి హత్య తర్వాత మా వాటా అడగటానికి వెళ్లినప్పుడు మాపై దాడి చేసి కొడుతున్నారు. మేము చాలా ఆర్థిక ఇబ్బందులను ఎదుర్కొంటున్నాము. చిన్న పిల్లలం. దయచేసి మా భూమిని తిరిగి మాకు ఇప్పించండి కలెక్టర్ కు విజ్ఞప్తి చేశారు. నా భర్తను మా మామ మా మరిది మరో 6 కలిసి కత్తులతో పొడిచి చంపేసారు. నేను కళ్ళతో చూడంగా నా పిల్లలు నేను కళ్ళతో చూడంగా చంపేసారు. నేను అడ్డం పోతే నన్ను చేతిలో కొట్టిండ్రు. నా కొడుకు అడ్డం పోతే సుత్తబట్టి కోట రాకేష్ కొట్టిండు. భూమి రిజిస్ట్రేషన్ వల్ల చంపేసిండ్రు. భూమి రిజిస్ట్రేషన్ చేసుకున్నాడని చంపేసిండ్రు. ఇప్పుడు వాళ్ళు కూడా అదే తప్పు చేసిండ్రు. మిగతా భూమి మొత్తము వాళ్ళు కోటె మానస పేరు మీద కోటె రాకేష్ భార్య కోటె మానస పేరు మీద భూమి అంతా రిజిస్ట్రేషన్ చేసుకున్నాడు. చేసుకొని మేము చేసుకున్న భూమిని కోర్టులో వేసిండు. కోర్టు కేసు వేసిండు. మమ్మల్ని ఎటు కాకుండా మా పరిస్థితి ఇప్పుడు ఘోరంగా ఉన్నది. నా 2 పిల్లలు పట్టుకుని మేము బ్రతుకుడు బాగా కష్టంగా ఉన్నది. మేము కిరాయికి ఉంటున్నాము. వాళ్ళ ఇంట్లో ఉంటుండ్రు. మేము కిరాయికి ఉంటున్నాము. మాకు ఆర్థికంగా బాగా ఇబ్బంది అవుతుంది. నా చిన్న పిల్లల్ని పట్టుకుని బ్రతకడం నాకు బాగా కష్టమవుతుంది. నాకు భూమి ఇల్లు అన్నీ ఇప్పియాలని కోరుతున్నాను. నాకు ఏదన్నా నా పిల్లలు బ్రతుకోవడానికి ఏదైనా జాబ్ ఇప్పియమని కలెక్టర్ ఆఫీస్ చాలాసార్లు వచ్చిన, ఎమ్మెల్యే దగ్గరికి వెళ్ళిన, మళ్ళీ పోలీస్ స్టేషన్కి వెళ్తే పోలీసులు భూముల విషయంగా మేమేమూ చేయలేమని వాళ్ళు కూడా నెగ్లెక్ట్ చేస్తుండ్రు. మమ్మల్ని ఎవ్వరు పట్టించుకుంటలేరు. మాకు తగిన రామగుండం మండలంలో స్కూల్ గేమ్స్ ఫెడరేషన్ ఆధ్వర్యంలో కరాటే టోర్నమెంట్స్ సెలక్షన్స్ కార్యక్రమాన్ని మండల విద్యాధికారి జింకా మల్లేశం ప్రారంభించారు. పెద్దపల్లి జిల్లా గోదావరి కని ఆర్సీఓఏ క్లబ్ లో ఘనంగా నిర్వహించారు. విద్యార్థుల్లో ఆత్మరక్షణ నైపుణ్యాలు పెంపొందించడమే లక్ష్యమని తగరపు శంకర్ తెలిపారు. విద్యతో పాటు క్రీడలు, ముఖ్యంగా కరాటే వంటి యోధ కళలు విద్యార్థుల ఆత్మవిశ్వాసాన్ని పెంపొందించుతాయని ఆయన పేర్కొన్నారు. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రతి సంవత్సరం ప్రతిష్టాత్మకంగా నిర్వహించే స్కూల్ గేమ్స్ ఫెడరేషన్ కరాటే సెలక్షన్ అండ్ టోర్నమెంట్ ఈరోజు గోదావరిలోని సింగరేణి ఆర్సీఓఏ క్లబ్లో ఘనంగా ప్రారంభమైంది. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం విద్యార్థులకు సెల్ఫ్ డిఫెన్స్లో ప్రత్యేకంగా శిక్షణ ఇప్పించే కార్యక్రమంలో భాగంగా ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్థినులకు ఉచితంగా కరాటే శిక్షణ ఇవ్వడం నిజంగా సంతోషకరం. పెద్దపల్లి జిల్లా కరాటే ఆర్గనైజేషన్ నుంచి రాష్ట్ర ప్రభుత్వం నిర్వహిస్తున్న సెల్ఫ్ డిఫెన్స్ ఆత్మరక్షణ కరాటే శిక్షణలో మేము పూర్తి స్థాయిలో భాగస్వామ్యం అవుతున్నాం. గత సంవత్సరం రాష్ట్ర SGF Under-17 నిర్వహించి ఇక్కడ నుంచి ఇండియా లెవెల్ స్కూల్ గేమ్స్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియాకు 24 మందిని పంపించడం జరిగింది. అందులో 3 మెడల్స్ సాధించడం నిజంగా ఒక గొప్ప విషయం అని చెప్పచ్చు. ఇదే విధంగా ప్రతి సంవత్సరం నిర్వహించడంతో పాటు రాష్ట్ర ప్రభుత్వం ఈ క్రీడలకు ఇస్తున్న కార్యక్రమంలో భాగంగా ప్రభుత్వ పాఠశాలలో తాత్కాలికంగా కరాటే శిక్షకులను పెట్టడానికి బదులుగా పూర్తి స్థాయిలో కరాటే శిక్షకులను వ్యాయామ ఉపాధ్యాయులుగా నియమించినట్లయితే 8 సంవత్సరాల నుంచి జీఎస్టీ పేరుతో ప్రజలపై భారాలు వేసి ఇప్పుడు తగ్గించి సంబరాలు చేసుకోవడం ఏంటని యువజన కాంగ్రెస్ జాతీయ ప్రధాన కార్యదర్శి నాగమధు యాదవ్ కర్నూలులో అన్నారు. కాంగ్రెస్ పార్టీ జిల్లా కార్యాలయంలో నాగమధు మీడియా సమావేశం నిర్వహించి నూతన జీఎస్టీపై కర్నూలులో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ బహిరంగ సభ ఏర్పాటు చేయడాన్ని వ్యతిరేకించారు. జీఎస్టీపై లోక్సభలో ప్రతిపక్ష నాయకులు రాహుల్ గాంధీ వ్యతిరేకించారని ఇప్పుడు బీజేపీ జీఎస్టీ తగ్గించి సంబరాలు చేసుకోవడం సరికాదన్నారు. నిరుద్యోగులకు ఇచ్చిన మాట మేరకు సంవత్సరానికి 2 లక్షల ఉద్యోగాలు ఇవ్వాలని డిమాండ్ చేశారు. నరేంద్ర మోడీ గారు ఉమ్మడి కర్నూలు జిల్లాకి విచ్చేస్తా ఉన్నారు. ఎందుకోసం కర్నూలు జిల్లాకి వస్తూ ఉన్నారు అంటే ఇక్కడున్నటువంటి ఎన్డీఏ గవర్నమెంట్ ఏదైతే ఉందో చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు కర్నూలు జిల్లాలో జీఎస్టీకి సంబంధించిన వాటి మీద ఈ కార్యక్రమం జరుగుతూ ఉంది అని ఇక్కడ ఒక సమాచారం. జీఎస్టీ అనేది
2017లో నరేంద్ర మోడీ గారి గవర్నమెంటు ఆర్థిక శాఖ మంత్రి గారు తీసుకున్నటువంటి నిర్ణయం 5 స్లాబులుగా ఈ నెల 16న కర్నూలులో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అధ్యక్షతన జరిగే జీఎస్టీ సూపర్ సేవింగ్స్ కార్యక్రమం పైన భారీ పరిశ్రమల శాఖ మంత్రి టీజీ భరత్, భారీ నీటిపారుదల శాఖ మంత్రి నిమ్మల రామానాయుడు, తెలుగుదేశం పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు పల్లె శ్రీనివాసరావు, కర్నూలు జిల్లా తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు తిక్కారెడ్డి కర్నూలు జిల్లా టీడీపీ కార్యాలయంలో మీడియా సమావేశం ఏర్పాటు చేశారు. భారీ నీటిపారుదల శాఖ మంత్రులు నిమ్మల రామానాయుడు, భారీ పరిశ్రమల శాఖ మంత్రి టీజీ భరత్ మాట్లాడుతూ కర్నూలు జిల్లాకి 16వ తారీఖున ప్రధానమంత్రి నరేంద్ర మోదీ పర్యటనను విజయవంతం చేయాలని తెలుగుదేశం పార్టీ శ్రేణులకు పిలుపునిచ్చారు. కర్నూలు జిల్లా టూరిజం డెవలప్మెంట్ పై సీఎం చంద్రబాబు ఫోకస్ పెట్టారని, అనంతపురం నుంచి కర్నూలు వరకు ఇండస్ట్రియల్ కారిడార్ గా అభివృద్ధి చెందుతోందని, శ్రీశైలంలో త్వరలోనే 5 స్టార్ హోటల్ నిర్మాణం కానుందని తెలిపారు. మీ అందరికీ తెలుసు 16వ తారీఖున బహిరంగ సభ ఇక్కడ ఉంది. ప్రధానమంత్రి గారు ఫస్ట్ టైం మన ఉమ్మడి డిస్ట్రిక్ట్లో ఇంత పెద్ద ఎత్తున పాల్గొంటున్నారు. ప్రజలందరూ అనుకోండి, బహిరంగ సభ ఇంత పెద్దది ఏర్పాటు చేయడం జరిగింది. సో ప్రజలందరూ కూడా వెయిట్ చేస్తున్నారు ప్రధానమంత్రి కోసం. ఇక్కడ చూడు పాజిటివ్ వైబ్స్ అయితే ఉంది. ప్రతి ఒక్కరు కూడా పాల్గొనాలా, ప్రధానమంత్రి గారు ఏం చెప్తారో, ఏం వరం ఇస్తారో కర్నూలు డిస్ట్రిక్ట్ అని చెప్పి అందరు ఎదురు చూస్తున్నారు. ఇదే కాకుండా మనకి గొప్ప రిఫార్మ్స్ తేవడం జరిగింది. మీ అందరికీ తెలుసు, జిఎస్టీలో రేట్స్ అన్నీ తగ్గించిన తర్వాత అందరికీ అంటే చిన్న వ్యాపారస్తుల నుంచి పెద్ద ఇండస్ట్రీస్ ఉండే వాళ్ళందరికీ కూడా బెనిఫిట్ అవుతూ ఉంది. ఓవరాల్గా బెనిఫిట్ అయినప్పుడు కామన్ మ్యాన్కి కూడా బెనిఫిట్ అవుతుంది. ఆ జిఎస్టీ రిఫార్మ్స్ మీద పెద్ద ఎత్తున ప్రజలకి ఎంత మేలు జరిగిందనే ఉద్దేశంతో మన ఆంధ్రప్రదేశ్లో కర్నూలు డిస్ట్రిక్ట్ ని ఎన్నుకోవడం జరిగింది. నందమూరి బాలకృష్ణ హిందూపురం నియోజకవర్గంలోని పలు సంక్షేమ కార్యక్రమాల్లో పాల్గొన్నారు. ఆయన పర్యటనలో అభిమానులు, హిందూపురం టీడీపీ కార్యకర్తలు రచ్చ చేశారు. టీడీపీ కార్యకర్తలు, నందమూరి అభిమానులు ప్లకార్డులు చేత పట్టుకుని బాలయ్య కారుకు అడ్డుగా వచ్చి ఆందోళనకు దిగారు. భారీ సంఖ్యలో అభిమానులు, పార్టీ కార్యకర్తలు బాలయ్య బాబు మంత్రి పదవి తీసుకోవాలి, మా కోరిక మేరకు బాలయ్య మంత్రి అవ్వాలి అంటూ ప్లకార్డులు పట్టుకుని బాలకృష్ణ కాన్వాయ్ కు అడ్డుగా నిలబడి ఆందోళనకు దిగారు. బాలకృష్ణ వారి వద్దకు రావడంతో అభిమానులు, కార్యకర్తలు ఆయన్ను ఒక్కసారిగా చుట్టుముట్టి జై బాలయ్య, జై జై బాలయ్య, బాలయ్య బాబు మంత్రి పదవి తీసుకోవాలి అంటూ నినాదాలు చేశారు. ఈ సందర్భంగా బాలకృష్ణ వారిని నవ్వుతూ, మందలిస్తూ చూద్దాం చూద్దాం అంటూ మళ్లీ తన కారెక్కి అక్కడి నుంచి వెళ్లిపోయేందుకు ప్రయత్నించారు. కానీ అభిమానులు, పార్టీ కార్యకర్తలు కారుకు అడ్డంగా ప్లకార్డులు పట్టుకుని నిలబడ్డారు. బాలయ్య మంత్రి పదవి తీసుకోవాలి అంటూ నినాదాలు చేశారు. దీంతో సెక్యూరిటీ సిబ్బంది, పోలీసులు నందమూరి అభిమానులు, టీడీపీ కార్యకర్తలకు సర్ది చెప్పి పక్కకు పంపేశారు. అయితే బాలకృష్ణ మాత్రం చిరునవ్వుతో వారిని పలకరిస్తూ చూద్దాం చూద్దాం అంటూ అక్కడి నుంచి వెళ్లిపోయారు. అభిమానులే కాక సామాన్య ప్రజలు కూడా మంచి మనసున్న బాలయ్యకు మంత్రి పదవి ఇవ్వాలి అంటూ పేర్కొంటున్నారు. సాఫ్ట్వేర్ రంగంలో రాణించాలనే తపనతో చదివిన ఇరువురు విష్ణు కళాశాల విద్యార్థినులకు 1/2 కోటి పైబడిన వేతనంతో గూగుల్ ఉద్యోగాలకు ఎంపిక చేయబడ్డారు. ప్రస్తుత కాలంలో సాఫ్ట్వేర్ రంగంలో రాణించాలనే తపన ఉన్నా రాణించలేని పరిస్థితుల్లో విష్ణు ఇంజనీరింగ్ మహిళా కళాశాలకు చెందినటువంటి డి సాత్విక, డి రేణుకా గంగా 4వ సంవత్సరం ఇంజనీరింగ్ చదువుతున్న సమయంలో వారి ప్రతిభను బట్టి ఏడాదికి 59.1 లక్షల జీతం పొందే గూగుల్ ఉద్యోగాలు సాధించారు.
వీరిలో ఒక విద్యార్థిని డి రేణుకా గంగా తండ్రి విజయవాడలో ఆర్టీసీ కండక్టర్ గా పనిచేస్తున్నారు. ఉద్యోగరీత్యా విజయవాడలో ఉంటుంటున్నారు. అసలు ఊరు ముదనేపల్లి మండలం వడలి గ్రామం. మరొక విద్యార్థిని డి సాత్విక తండ్రి ఫైనాన్షియల్ ఉద్యోగం చేస్తున్నారు. ఉద్యోగరీత్యా విశాఖపట్నంలో ఉంటున్నారు. అసలు ఊరు గుంటూరు జిల్లా చిలకరూరిపేట. వీరు తమ కళాశాల నుంచి గూగుల్ కంపెనీకి ఎంపిక కావడంపై రేణుకా గంగా సాత్వికలను విష్ణు ఎడ్యుకేషన్ చైర్మన్ కెవి విష్ణురాజు, వైస్ చైర్మన్ రవిచంద్రన్ రాజగోపాల్, సెక్రటరీ ఆదిత్య విక్రమ్, ప్రిన్సిపాల్ శ్రీనివాసరావు, వైస్ ప్రిన్సిపాల్ వెంకట్రామరాజు అభినందించారు. నా పేరు దేవకోటి రేణుకా గంగా. మేము ఉండేది విజయవాడ. మా నేటివ్ ప్లేస్ వచ్చేసి వడాలి ముదినేపల్లి మండలం, కృష్ణా డిస్టిక్. మా డాడీ సత్యనారాయణ ఆర్టీసీలో కండక్టర్గా వర్క్ చేస్తున్నారు. మా మదర్ పద్మావతి హౌస్ వైఫ్. నేను శ్రీ విష్ణు ఇంజనీరింగ్ కాలేజ్ ఫర్ విమెన్లో 4th ఇయర్ బీటెక్ ఐటీ డిపార్ట్మెంట్లో చదువుతున్నాను. నేను 3rd ఇయర్ ఎండింగ్లో గూగుల్ ఇంటర్న్షిప్కి సెలెక్ట్ అయ్యాను. అలా నేను ఈ సంవత్సరం May to August వరకు గూగుల్లో ఇంటర్న్షిప్ చేశాను. ఆ పర్ఫార్మెన్స్ బట్టి నాకు గూగుల్లో ఫుల్ టైం అనేది ఆఫర్ చేశారు. నేను ఈ అవకాశం వచ్చినందుకు వచ్చిన క్రెడిట్ని నేను ఫస్ట్ మా పేరెంట్స్కి ఇస్తాను. చిన్నప్పటి నుంచి వాళ్ళు నన్ను ప్రతి దాంట్లోనూ సపోర్ట్ చేస్తూ గైడ్ చేస్తూ వచ్చారు. అందరికీ నమస్కారం. నా పేరు దేనవకొండ సాత్విక. నేను శ్రీ విష్ణు ఇంజనీరింగ్ కాలేజ్ ఫర్ ఉమెన్లో 4th ఇయర్ బీటెక్ సిఎస్సి చదువుతున్నాను. మా ఫాదర్ దేనవకొండ నాగరాజ్ గారు ఫైనాన్షియల్ అనలిస్ట్గా వర్క్ చేస్తున్నారు విశాఖపట్నంలో. మా మదర్ డి ఇందిరా హౌస్ వైఫ్. మా నేటివ్ ప్లేస్ గుంటూరు డిస్ట్రిక్ట్ చిలకలూరుపేట దగ్గర గణపవరం. నేను 1st ఇయర్ నుంచి ఒక మంచి ఉద్యోగం తెచ్చుకొని లైఫ్లో సెటిల్ అవ్వాలి అన్నదే నా డ్రీమ్. అందులో నేను గూగుల్ నా డ్రీమ్ కంపెనీ అని చూస్ చేసుకున్నా. ఎందుకంటే మనలో చాలామంది గూగుల్ ప్రొడక్ట్స్ని ఆన్ డైలీ బేసిస్ వాడుతూ ఉంటారు. గూగుల్ ఫొటోస్, జీమెయిల్, గూగుల్ క్రోమ్ అండ్ సో ఆన్. సో అందుకని నాకు ఎప్పుడూ ఒక ఆశ ఏంటి అంటే ఇలాంటి నేను వాడే ప్రొడక్ట్స్ మీదే నేను వర్క్ చేయాలి అన్నది. అందుకని 1st ఇయర్ నుంచి నేను గూగుల్ కంపెనీకి ఎలా సెలెక్ట్ అవ్వాలి అన్నట్టు నేను హార్డ్ వర్క్ చేశాను. సో 1st ఇయర్లో ఉన్నప్పుడు గూగుల్ ప్రోగ్రామ్ వాళ్ళ ఉమెన్ ఇంజనీర్స్ ప్రోగ్రామ్కి సెలెక్ట్ అయ్యా. అలాగే 2nd ఇయర్ బులెటిన్ ముగించే ముందు మరోసారి హెడ్లైన్స్. ట్రేడ్ వార్ కు భయపడం, ట్రంప్ కు చైనా వార్నింగ్. రైతులను ఆదుకుంటాం, చంద్రబాబు భరోసా. క్రీడలకు అధిక ప్రాధాన్యత, మంత్రి అనిత. ఇవి ఇప్పుడు బులెటిన్ డీటెయిల్స్. నెక్స్ట్ బులెటిన్ మళ్ళీ కలుద్దాం. Until then, keep watching One TV News.